ఇది 2 days వీడియో మొత్తం కలిపి ఒక పెట్టాను. కరెంటు వైర్లు అన్ని అయితే తెగి పడిపోయాయి మొత్తం. ఈ వీల్స్ తట్టుకున్నాయంటే ఆ బొమ్మ బరువుకి రండి ఎట్లా సొట్టపోయినాయో మొత్తము. వీళ్ళు నిమజ్జనం తీసుకుపోయేటప్పుడు ఎలా ఉంటుందో నాకు ఊహించుకోవాలి, ఎన్ని రోజులు పడుతుందో అనేది. చాలా అంటే చాలా కష్టపడ్డారు. వేర్లు తెగిపోవడం కానీ, వీల్స్ విరిగిపోవడం కానీ మొత్తము క్రెయిన్ తో పాటు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు అన్న వాళ్ళు. ఎంజాయ్ ది వీడియో ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న చిన్న వీల్స్ అయితే ఉన్నాయి కదా, అవి రోడ్డు మధ్యలో అయితే ఇరుక్కబడ్డాయి మొత్తము. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది అన్న వాళ్ళు విగ్రహం బయటికి తీయడానికి. అలాగే చాలా సేపటి తర్వాత అందరికి ఒకసారి కలిసి దొబ్బడం అయితే జరిగింది. కొన్నిసార్లు అయితే ఒక 2 days నుంచి తీసుకొని వస్తున్నారు ఈ విగ్రహాన్ని. వీల్స్ అయితే విరిగిపోయాయి చాలా వరకు, అవి కూడా చూపిస్తాను ఈ వీడియోలో మొత్తము. ఇది 2 days వీడియో మొత్తం కలిపి. ఒక రోజు అయితే వానబడి ఈ వీల్స్ అయితే విరిగిపోయి మొత్తం అయితే అన్న వాళ్ళు అయితే చేరడానికి టైం పట్టింది. మరుసటి రోజు అయితే విగ్రహానికి లాంచింగ్ అయితే అయింది. అది మొత్తం లాస్ట్లో ఎండింగ్లో అయితే పెట్టాను. కరెంటు వైర్లు అన్నీ అయితే తెగి పడిపోయాయి మొత్తం, అవి కూడా మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. అంటే రేపటి వీడియోలో లైటింగ్ లాంచ్ ఉంటుంది అనుకోవద్దండి. ఈ వీడియోలో లాస్ట్లో అయితే ఎండింగ్లో అయితే లైటింగ్ అయితే లాంచింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మెయిన్ లాస్ట్ మూమెంట్ తీరా దగ్గరకు వచ్చేసరికి అన్న వాళ్ళు అయితే చాలా అంటే చాలా కష్టపడ్డారు. చాలా వరకు స్ట్రెంత్ అయితే ఉంది వీటికి, వీల్స్కి అయితే. కొన్ని ఫ్రంట్లో అయితే మొత్తం పైకి లేచి ఒకటి అయితే సొట్టపోయింది మొత్తం. ఈ వీల్స్ తట్టుకున్నాయంటే ఆ బొమ్మ బరువుకి అప్పటికి మనం అసలు చెప్పబట్టదు ఆ వీల్స్ గురించి అయితే. చాలా అంటే చాలా బాగా అన్న వాళ్ళకైతే సపోర్ట్ ఇచ్చాయి అవి కూడా. చూడండి ఎట్లా సొట్టపోయినాయో మొత్తము. తర్వాత క్రెయిన్ వచ్చిన తర్వాత కరెంట్ వైర్లు ఇవన్నీ తెంపుకొని అయితే లాస్ట్గా అన్న వాళ్ళు అయితే విగ్రహాన్ని అయితే బయటికి అయితే తీసుకొని వచ్చారు. ఎలా అంటే చూడండి ఒకసారి చూపిస్తాను. క్రెయిన్తో అయితే ముందుకు సాగించారు. వీళ్ళు నిమజ్జనం తీసుకుపోయేటప్పుడు ఎలా ఉంటుందో నాకు ఊహించుకోవాలి, ఎన్ని రోజులు పడుతుందో అనేది. మినిమం ఇక్కడ ఒక 2 గంటలు అయితే పట్టింది. మొత్తం వైఎంఆర్ కాలనీలో ఆ స్ట్రీట్ మొత్తము ఆ ఏరియాలో కరెంట్ అయితే తీసేశారు. ఇలాగో అలా కష్టపడి అక్కడ విగ్రహం అయితే బయటికి తీసుకొని వచ్చి ఒక సైడ్కి అయితే తిప్పి మళ్ళీ అలాగే వీల్స్లో అయితే కూర్చోబెట్టి మొత్తం విగ్రహాన్ని అయితే తీసుకొని వచ్చారు. మొత్తం చూడండి లైటింగ్ లాంచ్ అయితే అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కాదు, అస్సలు మిస్ కావద్దండి. సెటప్ దగ్గరికి అయితే వాళ్ళ అన్న వాళ్ళు అయితే తీసుకొని రావాలి. ఇంతవరకు వెయిట్ చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అన్న వాళ్ళు అయితే చాలా కష్టపడిన తర్వాత విగ్రహాన్ని అయితే స్టేజ్ వద్దకు అయితే చేర్చారు. చాలా అంటే చాలా కష్టపడ్డారు. వేర్లు తెగిపోవడం కానీ, వీల్స్ విరిగిపోవడం కానీ మొత్తము క్రెయిన్తో పాటు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు అన్న వాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్న వాళ్ళు అయితే విగ్రహాన్ని అయితే చేర్చారు. లైటింగ్ సెటప్ అయితే అదరగొడుతున్నారు. వెళ్ళేసి చూద్దాము, చూపిస్తాను మీకు కూడా నాతో పాటు ఉన్న వాళ్ళు. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎంజాయ్ ది వీడియో ఫ్రెండ్స్. ఇంకా డ్రోన్ వీడియో కూడా ఉంది, అది కూడా ప్లే చేస్తాను ఒకసారి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. డ్రోన్ వచ్చేసి అన్న వాళ్ళు అయితే తీసుకొని వచ్చారు.